సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సార్, ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆహ్, ఏదైతే కలెక్టర్స్‌తో సదస్సు పెట్టారో, అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిదనుకోండి. అవును. అవును. ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటి దాంట్లో మొత్తం ఒక కలెక్టర్స్ మీటింగ్ పెట్టారు. మీటింగ్‌లో చాలా మాట్లాడడం జరిగింది. సో, ఆ మీటింగ్‌లో లోకేష్ గారిని కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఏదైతే అమెరికా వెళ్ళి వెంటనే గూగుల్ అనేది ఎంఓయూతో అయిపోయింది. ఇప్పుడు వైజాగ్‌లో పెడుతున్నారు. సో, ఇంకోటేంటంటే ఇప్పుడు కొంతమంది కలెక్టర్స్‌ని కూడా సీరియస్‌గా ఇండైరెక్ట్‌గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మనం అవును. చూసే అవును. విజువల్స్ అవును. అయన్నీ. హ్మ్. హ్మ్. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే కాకినాడ పోర్ట్ సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. నాదెండ్ల మనోహర్ విజిలెన్స్ ఏదైతే దాని గురించి 3 చెక్ పోస్టులు దాటెళ్లారంటే ఎలా దాటారో అది కూడా క్వెషన్ చేయాలన్న పరిస్థితి. కలెక్టర్‌ని క్వెషన్ చేసే పరిస్థితి ఉందప్పుడు. ఇప్పుడు ఏదైతే వాట్సాప్ ద్వారా మీ అన్ని డాక్యుమెంట్స్ ఏదైతే ఆహ్, ప్రజాసేవ. ఇన్‌కమ్ సర్టిఫికేట్ గాని, క్యాస్ట్ సర్టిఫికేట్ గాని, ఇంకేదైనా చిన్న చిన్న సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో అది మీ వాట్సాప్ ద్వారానే టెక్నాలజీ యూజ్ చేసుకొని మీ వాట్సాప్ ద్వారానే యెస్. ఇంటి దగ్గర వస్తదని అన్నారు. ఇంకోటేంటి ఒకే ఒక వెబ్‌సైట్ పెట్టడం జరిగింది లోకేష్ గారు. ఏపీ.జీఓవీ.ఇన్ అని జెప్పేసి. ఈ వెబ్‌సైట్‌లోనే మీకేదైనా పెన్షన్ కావాలా మొత్తం అందులోనే ఉంది. సో, అందులోనే మొత్తం మీరు చూసుకున్న పరిస్థితి అది గూడా మీరు వాట్సాప్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న పరిస్థితి మనం తీసుకున్నాం. ఇదే వాట్సాప్ ఏదైతే డాక్యుమెంట్స్ వస్తున్నాయో దుబాయ్‌లో గూడా సేమ్ ఇదే ఫాలో అవుతున్నారు. అక్కడే మనం చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని గూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అవును. ఇంకా ఇయన్నీ ఇయి కొంచెం కీలకంగా హ్మ్. మాట్లాడుకొని ఇంకా చాలా మాట్లాడారు. సో, ఓవరాల్‌గా కలెక్టర్ల సదస్సు చూసిన తర్వాత మీకేమనిపించింది? కలెక్టర్ సదస్సు లాంటివి ఏదైతే అంటే ఐఏఎస్, మెయిన్ ఐపీఎస్ వీళ్ళే కదా! అసలు ఏ నాయకుడైనా సరే వీళ్ళ సహాయ సహకారాలు వీళ్ళతో నడిపించిందే ప్రభుత్వం నడిపించలేరు. హ్మ్. వీళ్ళు ఒక పథకం డిజైన్ చేస్తారు. ఇలా ఉంది. ఓకేనా? ఇది ప్రజల్లోకి వెళ్తుందా? దీంట్లో కష్ట నష్టాలు ఏమైనా ఉన్నాయా? అని కలెక్టర్లతో చర్చించి వాళ్ళు ఓకే అనుకుంటే గో హెడ్ అంటే వెళ్ళిపోతారు. అంటే వీళ్ళు నిర్ణయం తీసుకోవడమే, ఈ సంతకం పెట్టడం ఒకటే తక్కువ. హ్మ్. అంటే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టేశారు, లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెట్టేశారు, మంత్రివర్గం ఆమోదించిందంటే దాన్ని సక్రమంగా నడిపించాల్సింది అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కలెక్టర్సే కదా మెయిన్. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయినా ఆయనే, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయినా ఆయనే, ఫస్ట్ ప్లేస్ ఆయనదే. తర్వాత ఐపీఎస్లు, మిగతా రెవెన్యూ వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి ఆయన ఆదేశానుసారంగా వెళ్ళిపోతుంటుంది. సో ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలంటే దాన్ని ఆచరణలో పెట్టేది వాళ్ళే. సో వాళ్ళని ఎప్రిషియేట్ చేస్తూనే చిన్న చురక లాంటివి కూడా, చురకలంటే ఇంత కాదు, అంటే ఎవరైనా గడ్డి తినే వాళ్ళు ఉన్నారేమో హ్మ్. మనకు తెలియకుండానే, ఇంకా గత ప్రభుత్వ ఛాయలతో నడిచే వాళ్ళు ఉన్నారేమో అనే ఉద్దేశంలో అలా చెప్పడంలో తప్పు లేదు. ఎందుకంటే మొన్న కాకినాడ పోర్టు వ్యవహారమే ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయిన తర్వాత బయటకు వచ్చింది. అది ఈలోగా ఎన్ని జరిగాయి? గత 5 ఏళ్ళు జరిగి మొన్న 5 నెలలకు కూడా జరుగుతున్నా కూడా మొన్నటి వరకు తెలియకపోవడం ఏంటి? మొన్నటి వరకు కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళి సీజ్ చేయకపోవడం ఏంటి? కదా! సో దీనికి బాబు గారు ఏం చెప్పారంటే, మీకు మన కూటమి పార్టీ నుంచి కూడా ఏవైనా మీకు ఇన్ఫ్లుయెన్స్గా వచ్చి లేదంటే రికమెండేషన్స్ ఏమి వచ్చినా దేన్ని మీరు లక్ష్య పెట్టద్దు. మీరు సక్రమంగా పనిచేయండి. మీరు ఎవరికి తల వంచొద్దు. మీరు అవసరం అనుకుంటే ఎవరి గురించైనా మీరు పోరాడొచ్చు. ప్రజలే మన టార్గెట్. ప్రజల గురించే మనం పని చేయాలి. మీరైనా మేమైనా వాళ్ళ కోసమే ఉన్నాం అని. అంటే ఏంటంటే మీరు ఇండైరెక్ట్గా ఇలాంటి రికమెండేషన్ కాల్స్కి మీరు బెండ్ అయిపోతున్నారు. బెండ్ అయిపోబట్టే కదా అక్కడ మీరు అన్నట్టు 3 చెక్ పోస్టులు దాటెళ్ళాయంటే, అవును. సార్ లోకల్ ఎమ్మెల్యే చెప్పారు సార్, లేదా లోకల్ ఎంపీ చెప్పారు సార్, సార్ అక్కడ సర్పంచ్ ఇలా అన్నాడు సార్, అక్కడ స్థానికంగా గొడవ పెడితే వాళ్ళందరూ కత్తులతో వస్తారు సార్ మా మీదకి. ఇట్లాంటివి చెప్పొద్దు. అవసరం అనుకుంటే పోలీస్ విభాగం సపోర్ట్ తీసుకోండి అనే విధంగా చెప్పారు. చెప్పినప్పుడే పనిలో పనిగా ఇప్పుడు మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే అమరావతి. అమరావతి అభివృద్ధికి కావాలంటే ఖచ్చితంగా ముందు రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే కొన్ని కంపెనీలు రావాలి, కొన్ని రకాల ఇంప్లిమెంటేషన్ జరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. ఇప్పుడు ఇమీడియట్గా సెక్రటేరియట్తో పనిచేస్తున్న 4 మేజర్ విభాగాలకు సంబంధించిన క్వార్టర్స్ ఏవైతే బిల్డింగ్ లేసి ఉన్నాయి కానీ వాటికి ఇంకా డోర్సు, విండోసు, వైరింగ్ ఇవేం అవ్వలేదు. అవి అక్కడికి ఆగిపోయి అవి కంప్లీట్ చేయాలని ఇమీడియట్గా కొన్ని కోట్లు శాంక్షన్ చేశారు. అలాగే ప్రతిదీ కూడా చేయడం వల్ల వచ్చిన వాడికి ఏ కంపెనీ వస్తే ఆఫీస్ చూడగానే ఆడు ఒకసారి అంబియన్స్ చూడగానే మెస్మరైజ్ అవ్వాలి, అబ్బా భలే ఉంది ఆఫీస్ అని. అప్పుడే కదా అరే మనం బాగా రిసీవ్ చేసుకున్నారు, మనం ఇక్కడ కంపెనీ పెడదామని. సో ఏదైతే లోకేష్ గారు మొన్న యూఎస్ వచ్చారో, యూఎస్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్రవాసాంధ్రులను కలవడం, ప్రవాస భారతీయులను కలవడం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హైటెక్ సిటీ, హైటెక్ చంద్రబాబు గారు అని పేరు వచ్చిందో, అప్పుడు ఎవరైతే బాగా వెళ్ళి ఆ సమయంలోనే అమెరికా వెళ్ళి స్థిరపడి కంపెనీలు పెట్టే స్థాయిలో ఉన్నారో అటువంటి వాళ్ళని స్పెషల్గా పిలిచి ఒక మీటింగ్ పెట్టడం,
అంటే ఇంతే కదా, ఎప్పుడు ఏ పొట్లో ఏ పాము ఉంటుంది ఎవరికి తెలుసు. అవును. జస్ట్ వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టడం వల్ల అరే మన కోసం లోకేష్ గారు వచ్చి ఇలా అడిగారు, సరే మనం ఒక చిన్న స్టార్ట్ చేద్దాం, బాగుంటే సక్సెస్ అయితే మనం కంటిన్యూ చేద్దాం, లేదంటే చేద్దాం అనుకుంటారు కదా ఎవరైనా. సో అట్లా చాలామంది సుముఖం వ్యక్తం చేయడం, మీరు అన్నట్టు గూగుల్ లాంటివి యాక్సెప్ట్ చేయడం, రేపొద్దున యూట్యూబ్ లాంటిది కూడా రాస్తుంది. అమరావతిలో వస్తుంది, ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదో రాబోతుంది. ఇలా రకరకాలుగా ఉండి మంత్రులు చేసే మంచితనానికి ఎప్రిషియేట్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరికి భయపడద్దు అని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఇవన్నిటికి కూడా ఎవరి కోసం చేస్తున్నారు? అల్టిమేట్గా ప్రజల కోసం, మెయిన్ నిరుద్యోగుల కోసం. నిరుద్యోగ యువత ఏదైతే గత 4 ఏళ్ళ నుంచి రిలీవ్ అయినప్పటి నుంచి ఒక్క ఉద్యోగం కూడా ప్రైవేటుది కానీ గవర్నమెంట్ కానీ ఏదీ లేకపోవడం ఎంత సఫర్ అవుతున్నారో తెలుసు. కాబట్టి వాళ్ళు మరలా బయటి రాష్ట్రాలకు వెళ్ళిపోయి వాళ్ళని రప్పించే ప్రయత్నంలో భాగంగా అందరికీ ఇక్కడ ఉద్యోగం కల్పిస్తే డెవలప్ అవుద్ది. అయితే ఇప్పుడు ఆ ఉద్యోగం కావాలి, వాడికి ఒక సర్టిఫికేట్ కావాలి, ఏం చేయాలి? లేదా లోకల్గా నేటివిటీ సర్టిఫికేట్ అంటాడు, నువ్వు ఇక్కడ వాడు కాబట్టి. కొన్నిసార్లు కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే లోకల్గా నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళు కాబట్టి ఇవ్వము, ఎందుకంటే యూనియన్ ఫామ్ అయిపోతుందని లోకల్ వాళ్ళకి ఇవ్వరు. వైజాగ్ వాళ్ళకి విజయవాడలో ఇస్తారు, విజయవాడ వాళ్ళకి వైజాగ్లో ఇస్తారు. లోకల్గా ఇవ్వడం వల్ల వాళ్ళకి స్థానిక బలం పెరిగిపోయి యూనియన్ ఫామ్ అయిపోయి ఇష్యూస్ వస్తాయని కొన్నిసార్లు కంపెనీలు అవాయిడ్ చేస్తాయి. అలాంటి సందర్భంలో సర్టిఫికేట్లు కావాలంటే ఏం చేయాలి? నీ ఎక్కడ సర్టిఫికేట్, నీ నేటివిటీ సర్టిఫికేట్ తీసుకురా. సో ఇది ఉంది. లేదు సార్, లేదు మా ఫాదర్ ఇదే పేరు, మా మదర్కి పెన్షన్ రావట్లేదు. సరే మీ ఫాదర్ డెత్ సర్టిఫికేట్. సో ఇవన్నిటికీ మొదట్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ అప్పుడు 98 ఆ టైంలో ఈ సేవ అని పెట్టారో, దాని తర్వాత ప్రభుత్వాలు కంటిన్యూ చేసే లక్కీగా అది మీ సేవగా మార్చాయి. సో దాన్ని అలాంటి సేవలనే త్రూ వాట్సాప్ ద్వారా ప్రజలకు చేరువాటు చేయాలని చేస్తున్నారు. ఇప్పుడు చాలా కంపెనీలు మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాంకింగ్ సెక్టార్ కానీ ఇన్సూరెన్స్ సెక్టార్ కానీ ప్రతి వాళ్ళు కూడా ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తున్నారు. ఆ వాట్సాప్ నెంబర్ మనం జస్ట్ హాయ్ అని పెడితే మన పాలసీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. లేదా ఆ బ్యాంకుకి సంబంధించి హాయ్ చెప్తే కొన్ని క్వైరీస్ ఇస్తారు, క్వశ్చన్స్, వాట్స్ యువర్ ప్రాబ్లం, ఏమైనా ఇది ఉందా, బ్యాలెన్స్ కూడా చూసి. అలాగా ఇక్కడ ప్రజలకు కూడా ఒక వాట్సాప్ నెంబర్ రీచ్ చేసి ప్రతిది కూడా దాంట్లో వాళ్ళు ఎంక్వైరీగా పెట్టుకుంటే దానికి ఎవరు సర్టిఫికేట్ వాళ్ళకి పర్సనల్ నెంబర్కి వచ్చేసేలాగా అట్లా సేవలు అందుబాటులో తీసుకొస్తున్నారు. సో ఇవన్నీ ఇప్పుడు మనకు సింపుల్గా అనిపించవచ్చు, కానీ 1 by 1 అలా ఇంప్లిమెంట్ అయితే ఏదైనా చంద్రబాబు నాయుడు గారు విజన్ సూపర్ రా అని ఎందుకంటారు? ఆ రోజు ఈ సేవ కానీ ఈ రోజు వాట్సాప్ కానీ రేపు పొద్దున అదే మనం మాట్లాడుకుంటాం. అది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.